నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనము. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆది సంభూతుడు అయిన మా దేవుడు నీకు వందనాలు. మార్గము, సత్యము, జీవము నేనే అని సెలవిచ్చిన మా గొప్ప దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి ఉదయకాల సమయాన్న వాక్య ధ్యానం కొరకు సిద్ధపడుతుండగా నాయన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాను నాయన. చదవబడిన లేఖన భాగంలో ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాను నాయన. నేడు మా అందరితో మీరు మాట్లాడమని, మీ జీవపు మాటలతోటి మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని వేడుకుంటున్నాను. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి, హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి నాయన. మరొక మారిదిగా ప్రభా, వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సు మా అందరికీ దయచేసి నాయన. మరి ఇదిగో ప్రభా, మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. రిక్త హస్తాలతో వచ్చి అడుగుతున్నాను ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి నాయన మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఈ రోజున ధ్యానాంశంగా తీసుకున్నాము. ఇందులో మాట మనం గమనించాల్సింది ఏంటంటే, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక అంటున్నాడు. అంటే యేసయ్యను ఎంతమంది అయితే వెతుకుతారో వాళ్ళందరూ కూడాను ఉత్సహిస్తారు, సంతోషిస్తారు అని చెప్పి రాయబడతా ఉంది. రెండవ మాట, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందరు. ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వారందరూ కూడాను దేవుడు మహిమ పొందాలని చెప్పి కోరుకుంటారు. అర్థమైందండి? ఎంతమంది అయితే రక్షణ అనుభవంలో ఉన్నారో, యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడాను ఆ యేసుక్రీస్తు మహిమపరచబడాలని కోరుకుంటారో అది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి కాదు. అక్కడ రాయబడుతున్న మాట నిత్యము. ఏమంటున్నాడండి అక్కడ? నిత్యము చెప్పుకొందరు గాక అని చెప్తున్నాడు. అంటే మన నరాల జీర్ణించుకుపోయినటువంటి ఒక అంశము ఏంటి అని మనం చూస్తే యేసుక్రీస్తుని మహిమపరచడమే. మనం ఏం చేసినా సరే అది మన ప్రభువుకి మహిమ తెచ్చే విధముగా ఉండాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అని మనం ఇందులో అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూడండి, రక్షింపబడినటువంటి మనము మాత్రమే కాదు యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నటువంటిది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకవేళ గమనిస్తే కనుక అక్కడ జీవులు ఉంటాయి. 13, 8, 9 వచనాలు చదవండి ఒకసారి. ప్రకటన 4, 8, 9. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. అంటే మానకుండా స్తుతిస్తున్నారు. నెక్స్ట్ వర్స్ కూడా చదవండి. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, మనము మాత్రమే కాదు ఆ ప్రభువుని మహిమపరుస్తున్నటువంటిది. మన హృదయములలో మనము నిత్యము మహిమపరచాలన్నటువంటి తపన మనకు మాత్రమే కాదు ఉన్నది. అక్కడ పరలోకములో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని మనము పరిశీలనగా చూస్తే నిత్యము కూడా అక్కడ మహిమపరచబడుతుంది. ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, పక్కన ఉన్నటువంటి వర్షను ఒకసారి గమనించండి. 5వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా చూడండి ఒకసారి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఎవరు చెప్తున్నారండి? మొత్తం అసలు ఈ సృష్టి యావత్తులో ఉన్నది ఏదైనా ఉందంటే గనక వాళ్ళందరూ కూడాను పలుకుతున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఆ యేసుక్రీస్తుకే మహిమ కలగాలి. మనమందరము కూడా విశ్వాసులమైన మనము ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆయనకు మహిమ చెందాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. అక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడాను మహిమ చెల్లిస్తున్నారు. అదేవిధంగా సృష్టి యావత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడాను ఆయనకు మహిమ చెల్లించాలనే కోరుకుంటా ఉన్నారు. పిల్లరా, ఎప్పుడైనా సరే
ఒక సందర్భము బైబిల్లో మనకు కనపడుతుంది. లూకా సువార్తలో యేసుక్రీస్తు యొక్క జననమును గురించి చెప్పడానికి వస్తారు. గొర్రెల కాపర్లకు చెప్పడానికి దూతలు వస్తారు. ఆ దూతలు వచ్చిన తర్వాత అక్కడ ఆ వర్తమానము తెలియచేస్తారు. తెలియచేసిన వెంటనే వచ్చినటువంటి ఆ దూతలు, అదేవిధంగా మరి పరలోకములు ఉన్నటువంటి దూతల సమూహం అంతా కూడా కలిసి అక్కడ వెంటనే స్తుతిస్తూ ఉంటారు. అక్కడ వెంటనే ఆయనకు మహిమ చెందాలి అని చెప్పి ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క జననమును గురించి చెప్పడం ప్రారంభించారో లేదో వెంటనే అక్కడ కొనియాటం మొదలు పెడతారు. 2వ అధ్యాయంలో చూడండి, ఆ మాట త్వరగా చదివండి. 13-14 వచనాల్లోనే. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేచుండెను. అక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. వచ్చినటువంటి అసలు ఉద్దేశం ఏంటి? మెసేజ్ ఏం తీసుకుని వచ్చారు? యేసుక్రీస్తు యొక్క జననము గురించి చెప్పడానికి వచ్చారు. అక్కడ అందరూ కూడాను కొనియాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చాలా బాగుందండి. అందరూ కూడాను దేవుణ్ణి కొనియాడుతున్నారు, అందరూ మహిమపరుస్తున్నారు. సంతోషంగానే ఉంది. ప్రభు కూడా యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాట ప్రకారము నేను నా మహిమను ఎవరికి ఇచ్చువాడను కాను అని చెప్పాడు 42వ అధ్యాయం 8వ వచనంలో. సో దేవుడు ఎవరికి కూడా మహిమను ఇవ్వడు, కేవలం ఆయన మాత్రమే మహిమ పొందాలని కోరుకుంటా ఉంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ అసలు అటువంటి ప్లాట్ ఏంటంటే, మరి అపవాది ఊరుకుంటాడా? అసలు దేవుని యొక్క సింహాసనము మీద అతడు ఇలా ఉండి ఆ సింహాసనాన్ని చూసినప్పుడు తన హృదయంలో ఒక కపటమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు కదా, నేను కూర్చుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ మహిమ ఏదైతే దేవుడు పొందుతున్నాడో నేను పొందితే బాగుండు కదా అని చెప్పి అపవాది అనుకున్నాడు. వెంటనే త్రోయబడ్డాడు. అక్కడ త్రోయబడిన దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు ఎక్కడ ఎలా అవకాశం వచ్చినా సరే ఆ మహిమను దొంగిలించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అది ఎలాగైనా సరే కానివ్వండి, ఆ మహిమను అతడు పొందుకోవాలన్నటువంటి తపన అపవాదికి ఉన్నదని బైబిల్ గ్రంథం మనకి చాలా చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినాల పాటు ఉపవాసం ఉండి ఆ 40 రోజులు పూర్తయిన తర్వాత అపవాది చేత శోధింపబడటానికి కొనుకోబడ్డారు. 3 శోధనలు ఎదుర్కొన్నారు. ఆ 3 శోధనలు ఎదుర్కొన్నప్పుడు 3వ శోధన ఏంటని మనం చూస్తే కనుక అక్కడ ఏమంటాడు? ఎత్తైనటువంటి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి లోక మహిమలన్నీ కూడా చూపించి నువ్వు నాకు మొక్కు, అప్పుడు నేను ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. ఎవరికి మొక్కమంటాడు అక్కడ? అపవాది సాతానికి నన్ను మొక్కు అని చెప్పి ప్రభుతోనే మాట్లాడినట్టుగా. అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు మనము దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కడానికి వీల్లేదని ప్రభు చెప్తారు. మరి చెప్పిన దాన్ని బట్టి ఆ స్థానం ఎక్కడ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ప్రభువుని శోధిస్తున్నటువంటి సందర్భం కూడా అదే విధంగా మనల్ని శోధించేటటువంటి విషయంలో కూడాను ఫస్ట్ ఏం చేస్తూ ఉంటాడంటే, మనము అపవాదికి మహిమ చెల్లించే విధంగా, అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళే విధంగా వాడు మనల్ని పడదొరయడానికి చూస్తూ ఉంటాడు. సో ఈ మహిమ అనేది కేవలము ప్రభుకి చెందినటువంటిదే. ఎవరైనా సరే, మనం రక్షింపబడిన వారమే కానీ, దూతలే కానీ, జీవులే కానీ, సకల సృష్టిలో ఉన్నటువంటి అందరూ కూడాను చేస్తున్న పని ఏంటంటే ఆ యేసుక్రీస్తుని మాత్రమే మహిమపరుస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఇలా ఉన్నట్లయితే కనుక అపవాది మరి వాడి పని, సరే నాకు ఎలాగో మహిమ రాలేదు కదా, ప్రభుని శోధించాను కానీ ప్రభు శోధన జయించేసి నాకు మహిమను ఇవ్వలేదు కదా అని విడిచిపెట్టేశాడు అంటారా? లేదు, ప్రభువుని అయితే విడిచిపెట్టాడు కానీ మిమ్మల్ని నన్ను మాత్రం విడిచిపెట్టట్లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పడద్రోయాలని మనల్ని చూస్తూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ గమనించండి పిల్లారా. ఎందుకంటే అపవాది ఆ మహిమను దొంగిలించాలని చేసే ప్రయత్నమే సమస్తము కూడా ఉంది. ఇప్పుడు గమనిస్తే కనుక మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, విడుదలలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. ఇవన్నీ చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని మహిమపరుస్తూ వచ్చారు. మీరు ఉదాహరణలో ఒకవేళ తీసి చూసినట్లయితే కనుక ఆ సందర్భాలన్నింటిలో కూడాను అక్కడ దేవునిని మహిమపరచుడి అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆ తర్వాత ఒక ఉదాహరణ మనము చూద్దాం. మత్తయి సువార్త 9లోను, మార్కు సువార్త 2లోను, లూకా సువార్త 5లోను కూడాను ఒక ఉదాహరణ మనకి రాయబడింది. ఏ ఉదాహరణ? పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ప్రభు స్వస్థత జరిగిస్తారు. జరిగించిన తర్వాత అక్కడ జరిగిన సన్నివేశం ఒక్కసారి 15వ అధ్యాయము 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. లూకా సువార్తలో అందరూ ఏం చేశారు? అక్కడ లూకా సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి. అంటే ఇప్పుడు ఎవరైతే రోగముతో బాధపడతా ఉన్నాడో ఆ పక్ష వాయువు గలవాడు తన మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఏం చేశాడు? దేవునిని మహిమపరిచాడు. ఆ తర్వాత అందరిని విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొని. అంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవునినే
మహిమపరుస్తున్నారు. అంటే స్వస్థత పొందుకున్నవాడు మహిమపరిచాడు, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా దేవునినే మహిమపరుస్తూ వచ్చారు. ఆ తర్వాత మరొక ఉదాహరణ మనం చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయం తీకండి, జస్ట్ వినండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడాను ఒక గుడ్డివాని యొక్క స్వస్థత జరిగినటువంటి సందర్భం ఉంది. అక్కడ కూడా ఏం జరుగుతుందంటే, నీకు ఏం కావాలని అడిగినప్పుడు నాకు స్వస్థత కావాలి, చూపు కావాలని అడిగితే వెంటనే ప్రభువు ఆ స్వస్థతను జరిగిస్తాడు. జరిగించిన వెంటనే ఆ గుడ్డివాడు కూడాను దేవునిని మహిమపరుస్తూ ఆయన వెంబడిస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆ గొప్ప కార్యాన్ని చూసి దేవుని మహిమపరిచిరి అంటాడు. అంటే ప్రారంభము మత్తయి సువార్తలలో ఎలా ప్రారంభమైందంటే, ఏదైనా అద్భుతం జరిగినా స్వస్థత జరిగినా ఆ మహిమ దేవునికి ఆపాదించడము, యేసుక్రీస్తుకి ఆపాదించడం మొదలుపెట్టారు. అయితే యేసయ్య ఎప్పుడైతే వెళ్ళిపోయారో, శిష్యులకు బాధ్యతలను అప్పగించారో, ఆ తర్వాత శిష్యులు చేసినటువంటి అద్భుతాలను ఒకవేళ పరిశీలనగా చూద్దాం. రెండు చూద్దాం. మొదటిగా చూస్తే కనుక అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక కుంటివాని స్వస్థత మనకు కనపడతా ఉంటుంది. ఆ కుంటివాడు స్వస్థత పేతురు యోహానుల ద్వారా జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడాను దేవుని చుట్టం మానేస్తారు. ఎవరిని చుట్టం మొదలుపెట్టారు అక్కడ వాళ్ళు? వెంటనే వాళ్ళందరూ కూడాను పేతురు యోహానుల వైపు చూస్తూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. అయ్య బాబాయ్, వీళ్ళకింత శక్తి వచ్చింది, వీళ్ళనేమో ఇదంతా కూడా చేస్తుంది అని చెప్పి వాళ్ళను చూడటం మొదలు పెడతారు. వెంటనే పేతురు అక్కడ ఒక మాట అంటాడు, ఎందుకు అలా మమ్మల్ని చూస్తున్నారు? మా శక్తి చేతనైనా మా భక్తి చేతనైనా సరే ఇది మేము చేశామనుకుంటున్నారా? లేదు, కేవలము ఆ యేసుక్రీస్తు నామములోనే ఇది జరిగింది అని చెప్పి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ మహిమను దొంగిలించకుండా జాగ్రత్త పడతారు. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పౌలు బర్నబా చేసిన స్వస్థతకు వెళ్ళిపోదాం. అక్కడ ఏం జరిగింది? అక్కడ కూడా బలహీన పాదములు గలవాడు ఒకడు ఉంటాడు. ఆ బలహీన పాదములు గలవాడిని ఈ పౌలు బర్నబా స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడాను ఏమంటారు? పౌలుకేమో ద్విపతి అని, బర్నబాకేమో హెర్మోన్ అని అక్కడ పేర్లు పెట్టేసి వాళ్ళకి బలి అర్పించడానికి దండలు, ఆ యొక్క ఆవు దూడలు అవన్నీ కూడా పట్టుకుని వచ్చేస్తారు. అంటే ఎలా ఉంది చూడండి ఒక్కసారి. అపవాది ఏ విధంగా, ఈ స్లైడ్ గమనించండి పిల్లారా. యేసుక్రీస్తు ఉన్నన్ని రోజులు కూడాను ఆయన చేసిన అద్భుతాలకు ఆయన మాత్రమే మహిమ పొందాడు. కానీ శిష్యులకు ఎప్పుడైతే ఇది అప్పగించాడో వెంటనే ఏమైపోయింది? అది దిగజారిపోతా వస్తూ ఉందన్నమాట. అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే, ఎలాగో యేసుక్రీస్తు ప్రత్యక్షంగా కనబడట్లేదు, పరోక్షంగా పరిశుద్ధాత్ముడిగా మన లోపల ఉన్నాడు కనుక మనము ఏం చేస్తున్నాము, ఆ కార్యం జరిగినప్పుడు అవతలున్నటువంటి వ్యక్తి ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యము, యేసుక్రీస్తు యొక్క కార్యము, తండ్రి అయిన దేవుని కార్యం అని చెప్పి గణపరచలేకపోతున్నాము. కారణం ఏంటంటే, ఎదురుగా ఉన్నటువంటి ఆ మనిషిని మాత్రమే మనము చూస్తున్నాం. అత్యధికంగా అపవాది ఇప్పుడు క్యాష్ చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఆ దేవుని మహిమను దొంగిలించటము. పిన్నారా, అర్థమైంది కదండి అందరికీ కూడా. అయితే ఇక్కడ రక్షింపబడినటువంటి వారు, నిజమైన రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవ్వరికీ మహిమ చెందడానికి వీల్లేదు. అది ఏ స్థితిలోనైనా సరే, ఎక్కడ ఏ పరిస్థితిలోనైనా సరే, నా యేసుకు తప్ప ఇంకెవరికి చెందడానికి వీల్లేదన్న ఒక దృఢ నిశ్చయిత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎంతమంది రక్షణ అనుభవంలో ఉన్నారు? రక్షణ అనుభవంలో ఉన్నారు కదండి. మీ అందరి హృదయంలో నాటుకుపోవాల్సినటువంటి విషయం ఏంటి? ఏ సందర్భంలోనైనా, ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, మహిమ కేవలము నా ప్రభువుకి మాత్రమే చెందాలి. ఇదొక్కటే రావాలి నోట్లో నుంచి, నా ప్రభువుకి మాత్రమే చెందాలి. ఎవరైతే యేసుక్రీస్తుని మహిమ పరుస్తూ ఉంటారో వారిలో ఎవరుంటారో తెలుసా అండి? ఎవరుంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడండి. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మహిమపరచబడతాడని లేఖనం చెప్తా ఉంది. సో మీరందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారంటానికి ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే, మన నోటి వెంట యేసుక్రీస్తుకే మహిమ అన్న పదము రావటమే. ఇంతకు మించి ఇంకెవరైనా చెప్తే కనుక అది బైబిల్కి వ్యతిరేకంగా చెప్తున్నారని గ్రహించండి. అంటే చాలామంది ఎలా చెప్తారంటే, మీరు భాషలతో మాట్లాడితేనో, ప్రవచనం చెప్తేనో, లేదా ఇంక ఇతరత్ర ఏదైనా చేస్తేనే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారన్న మాట చెప్తారు కదా, అది చాలా చాలా తప్పు అని మనము అర్థం చేసుకోవచ్చు. రైట్. అపవాది యొక్క ఎత్తుగడ ఏంటనేది మనం ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకున్నాము. ఎప్పుడు కూడా వాడు మహిమను దొంగిలించాలని చూస్తాడు. అవిశ్వాసులు ఆ పని చేస్తారు, కానీ విశ్వాసులు ఈ యొక్క మహిమను ప్రభుకే ఆపాదిస్తారు. సంతోషం. మనందరము కూడా మరి దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నాము. ఎంతమంది మహిమపరచాలనుకుంటున్నారండి? అందరూ దేవుని మహిమపరచాలనుకుంటున్నారు. ప్రశ్న ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఫాలో అవుతుంది ఎప్పుడు కూడా. ఏంటంటారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని? వెరీ గుడ్. అందరూ అర్థం చేసేసుకున్నారు. ట్రెండ్ అర్థమైపోతుంది అందరికీ మహిమపరచాలని ఆశ ఉంది. అయితే ఎలా మహిమపరుస్తారు అనేది ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. చేయాలి అనుకుంటున్నారు, మరి చేయటం రాకపోతే ఎలాగా? ఏమంటే నేను బాగా కారు నడపాలనుకుంటున్నాను, చాలా ఆశ ఉంది, నేను ఎంతగా ఆశపడుతున్నాను, ఎంతగా ఇష్టపడుతున్నాను, నా హృదయం అంతా నిండిపోయింది కారు నడపడానికి. మరి ఎలా నడపాలో కూడా తెలియాలి కదండి, నేర్చుకొని ఉండాలి కదా, అప్పుడే నడపగలం. లేకపోతే ఎలా నడుపుతాము? మన ఆశ ఎలా తీరుతుంది? మరి అందరూ చేతులు ఎత్తుతున్నారు నేను యేసుక్రీస్తుని మహిమపరచాలని.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎలా మహిమపరుస్తారనేది ప్రశ్న. ఈ రోజున మీ ముందు 7 అంశాలు పెడతాను పిల్లలు. వాక్యంలో నుంచి 7 ప్రధానమైన అంశాలు దేవుని మహిమపరిచే విధానం. అయితే ఆ 7టికి 7 ఎంతమందికి వచ్చాయో చెప్పాలి. ఖచ్చితంగా బహుమానం ఇస్తాను. ఓకేనండి? 7 ప్రధానమైన అంశాలు, ఆ 7టికి 7 సమాధానం. అంటే ఇందులో నేను మహిమపరుస్తున్నాను అని మీరు చెప్పగలిగితే కనుక మీకు బహుమానం నిశ్చయంగా ఉంటుంది. మంచి బహుమానం ఇస్తాను. అయితే 7టికి 7 రావాలి. ఓకేనండి? సరే, నేను చెప్పే తర్వాత చెప్తాను. ముందు మీరు చెప్పండి, ఎలా మహిమపరుస్తారు మీరు దేవుణ్ణి? అందరి చేతులు ఎత్తారు, మహిమపరచాలని ఉందన్నారు. ఎలా మహిమపరుస్తారు? ఒక్కొక్కరికి చెప్పండి. పాటల ద్వారా, దేవుని స్తోత్రం. ఇంకా జీవిత విధానము ద్వారా, జీవించడం ద్వారా, ఇంకా మాదిరి చూపించడం ద్వారా, క్రియల ద్వారా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా శ్రమలు సహించడం ద్వారా. చాలా దూరం వెళ్ళిపోయారు సహోదరులు, డెప్త్లోకి వెళ్ళిపోయారు. స్తుతించడం ద్వారా, ఆజ్ఞలు అనుసరించడం ద్వారా, దేవుని స్తోత్రం, వాక్యం ద్వారా, అండ్ చాలా ఉన్నాయండి. దేవుని మహిమపరిచేటటువంటి విధానాలు అనేకమైన మనకు కనపడతా ఉన్నాయి. అయితే మామూలుగా ఒకవేళ చూసినట్లయితే కనుక ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడాను ఏదో విధంగా ఎక్కడో చోట మనం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు అనుకున్నటువంటివి అందులో చిన్న చిన్నవి కూడా మనం ఒకవేళ పరిశీలన చేస్తే కనుక మొదటిగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆ ప్రభువుని మహిమపరచవచ్చు. ఎలా మహిమపరచవచ్చు అండి? ఫస్ట్ది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు. అంటే ఈ హృదయంలో ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. అయితే దేనిని బట్టి కృతజ్ఞత ఉండాలి? ప్రభువా, ఇదిగో నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. నాకు బిల్డింగ్ ఇచ్చావు, నీకు వందనాలు. ఇదిగో నాకు ఈ యొక్క మంచి బట్టలు ఇచ్చావు, నీకు వందనాలు. నాకు ఒక నెక్లెస్ ఇచ్చావు, నీకు వందనాలు. లేదా ఇతర ఈ లోక సంబంధమైనటువంటి సమస్త ఈవులను ఎదురుగా పెట్టేసుకుని మాటిగా అవి చూసుకుంటూ థ్యాంక్స్ లార్డ్ అంటా ఉందామంటారా? మరి దేనిని బట్టి? ఈరోజున 2వ పాట పాడుతున్నాం కదా మనము, నీ కృప నాకు చాలును. సహోదరులు ఒక వాక్యాన్ని ఎత్తిపట్టారు. ఏం వాక్యాన్ని ఎత్తిపట్టారండి? 86వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి 12-13 చదవండి. 86వ కీర్తన 12-13. నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఏమంటున్నాడండి ఇప్పుడు ఇక్కడ? నా పూర్ణ హృదయంతో అంటున్నాడు. అసంపూర్ణంగా కాదు, సంపూర్ణమైనటువంటి హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. తర్వాత నీ నామమును అప్పుడప్పుడు కాదు నిత్యము మహిమపరుస్తానంటున్నాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నిన్ను మహిమపరుస్తూనే ఉంటాను ప్రభువా అని చెప్తున్నాడు. ఆ చెప్తున్నటువంటి మాట కింద ఎందుకు చెప్తున్నాడో కూడా రాస్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ? నువ్వు చూపిన కృప కొరకు, అదేవిధంగా నాకు నువ్వు ఇచ్చిన నిత్య జీవము కొరకు అన్నమాట. సో మనము ప్రభువుకి మహిమ చెల్లించాలంటే కనుక ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము రక్షింపబడినటువంటి విధానాన్ని గురించి మనము ప్రభువుని స్తుతించాలి. అపోస్తుల కార్యముల్లో కూడాను ఒక సందర్భంలో దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ఎవరు? అన్యజనులందరూ కూడాను. అయితే అన్యజనులందరూ కూడా దేవుని మహిమపరుస్తున్నారు. ఏ కారణం చేత వీరు మహిమపరుస్తున్నారని ఒకవేళ మనం పరిశీలనగా చూస్తే అక్కడ 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి సందర్భం అంతా కూడా వివరించబడి ఉంటుంది. పేతురు కొర్నేలి ఇంటికి వెళతాడు. అన్యజనులైనటువంటి వారందరూ కూడా విశ్వసిస్తారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యూదులందరూ కూడాను పేతురుని ఆపేసి, పేతురు, నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చావు, ఇది సబబేనా? నువ్వు యూదుడు అయి ఉండి అన్నప్పుడు, ఇదిగో ఈ సమానమైనటువంటి వరము మీకు ఏదైతే ఇచ్చాడో అన్య జనాంగానికి కూడా దేవుడు అదే ఇచ్చాడు అన్నాడు. అంటే మనము అన్య జనాంగమైనటువంటి వారము. సో మనకి ఆ గొప్ప వరము దేవుడు ఇచ్చాడు కనుక అక్కడ వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉంటారు. 11వ అధ్యాయానికి రండి ఒకసారి. 17-18 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా, సమాన వరమును దేవుడు ఏం చేశాడంటండి? అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి పేతురు అన్నటువంటి మాట ఇది. ఇప్పుడు అక్కడ ఉన్న వారు ఏం చేస్తున్నారు? వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి దేవునిని మహిమపరిచారని చెప్పి రాస్తుంది. కారణం ఏంటి? ఫస్ట్ది కృతజ్ఞతాస్తుతులు. ఎంతమందికి ఒకటి వచ్చిందండి? ఎంతమంది రక్షణను బట్టి పాయింట్స్ వేసుకోండి మీకు మీరే. రైట్. రెండవది ఏంటంటే మనము స్తుతియాగం అర్పించడం వలన దేవునిని మహిమపరుస్తున్నాము. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం ఏమని రాయబడింది అక్కడ? స్తుతియాగం అర్పించువాడు నన్ను
మహిమపరచుచున్నాడు అని చెప్పి అక్కడ రాస్తాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. రైట్. ఇప్పుడు 15వ వచనం కూడా చదివేద్దాం. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. ఆపత్కాలంలో నాకు ప్రార్థన చేయి, నేను నిన్ను విడిపిస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నన్ను నీవు నన్ను మహిమపరుస్తావు. ఇది ఒక సైకిల్ అన్నమాట. సో ఈ ఆపద కాలము వచ్చినప్పుడు మనం అందరము కూడాను ప్రభు దగ్గరికి చేరాలి, ప్రభుకి ప్రార్థన చేయాలి, ప్రభు మనల్ని విడుదల చేయాలి. అప్పుడు మనం అందరం కూడా మహిమ పరచాలి. సో ఇక్కడ స్తుతియాగం అర్పించేటటువంటి వాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ స్తుతియాగం అర్పించడం అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలనగా చూద్దాం. మన హృదయపూర్వకముగా దేవుని యొక్క గుణలక్షణాలను ఎత్తిపట్టి ఆయన అద్భుత కార్యములన్నీ కూడా దినదినము వివరించుకుంటూ మనం ఆ ప్రభుని కొనియాడటమే స్తుతియాగము అర్పించటం. పాత నిబంధనలో ఒకవేళ స్తుతియాగం అర్పించాలంటే కనుక వారు ఏం చేయవలసి వచ్చేది? వాళ్ళు బలులు తీసుకువెళ్ళి అర్పించి అక్కడ వారు మోకరించి ప్రభువుని కొనియాడవలసి వచ్చేది. మరి మనమైతే ఇప్పుడు ఆ బలుల స్థానంలో మనం ఉంచవలసింది ఏంటంటే దేవుడు చేస్తున్నటువంటి ప్రతి మేలు, దేవుడు మన జీవితంలో చూపినటువంటి కృప సమస్తాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవటమే అనమాట. ఉదాహరణ మనం ఒకవేళ చూస్తే కనుక బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రభువుని స్తుతించినటువంటి సందర్భాలు కనపడతాయి. కేవలం బలుల ద్వారానే కాదు, సాధారణంగా కూడాను వాళ్ళు స్తుతించిన సందర్భాలు ఉంటాయి. ఒకవేళ పాత నిబంధనలో మనం చూస్తే ద్వితోపదేశ కాండం వరకు కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించిన విధానమును బట్టి అనేక మార్లు వారు స్తుతిస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఈ న్యాయాధిపతుల కాలం వచ్చినప్పుడు మాకెవరు కూడాను నడిపించేవారు లేరు, మాకు రక్షకులు కావాలని వారు బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి రక్షకుల్ని దయచేశాడు. వారు వచ్చి ఆ ఫిలిస్తీన్ల చేతుల నుంచో అమాలీకుల చేతుల నుంచో ఎక్కడో ఒక చోట బంధింపబడిన వారి చోట నుంచి విడిపించారు. అప్పుడు ఏం చేశారు? స్తుతిస్తూ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత రాజుల కాలం వచ్చింది. మాకు రాజును దయచేయమని అడిగినప్పుడు రాజులను ఇచ్చారు. వారి కాలంలో కూడా అనేకమైనటువంటి రాజులు దినవృత్తాంతాలు చూస్తే యుద్ధాలు అనేక మార్లు వచ్చాయి. మరి యుద్ధం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని చెప్పి వారు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ఆయన విడిపించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుని స్తుతించారు, మహిమపరిచారు. సో ఈ సందర్భాలన్నీ కూడా మనకు బైబిల్లో కనపడతాయి. సో ఇదే విధంగా నూతన నిబంధనలోనికి వచ్చేటప్పటికి మనకి ఎలా కనపడతా ఉంటుంది అంటే పత్రికలంతటా కూడా ఈ స్తుతియాగం ఎలా అర్పించారంటే ఇచ్చిన రక్షణ, మళ్ళా కూడా దేనిని బట్టండి? ఇచ్చిన రక్షణ. అదేవిధంగా మన జీవితంలో పొందుతున్న ప్రతి మేలు, కాపుదల, భద్రత అన్నిటిని బట్టి ఎల్లప్పుడూ మనము స్తుతియాగం అర్పించేటటువంటి వారముగా ఉన్నామని చెప్పి రాయబడతా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మనకు రక్షణను బట్టి. రెండవది స్తుతియాగం అర్పించడము మన ప్రతి అవసరత తీర్చబడుతున్న విధానం బట్టి. మరి మీ అవసరతలన్నీ తీర్చబడుతున్నాయా అండి? మరి తీర్చబడుతున్నప్పుడు మీరు దేవునిని మహిమపరుస్తున్నారా, స్తుతిస్తున్నారా? ఎంతమందికి రెండింటికి రెండు వచ్చాయి? ఎంతమందికి వచ్చాయండి? ఏంటంటే ఇంకా చేతులు లేవట్లేదు అప్పుడే? ఏంటి ఏడు ఇంకా చాలా దూరం ఉంది. రెండింటికి రెండే అడుగుతున్నాను. ఇంకా ఇవి చాలా మనం ప్రతిరోజు చేసేటటువంటివి ఇవి. థ్యాంక్స్ చెప్పడము, ప్రభుని స్తుతించడము, ఉదయాన్నే లేచి ప్రభు మరొక రోజు ఇచ్చావు నాయన నీకు స్తోత్రం అంటున్నాం అనట్లేదాన్ని. కళ్ళు తెరగానే ఏసయ్యా నీకు వందనాలు నాయన, సజీవ లెక్కలో ఉంచావు నీకు వందనాలు అంటున్నాం అనట్లేదాన్ని. అంటే మీరు అందరూ స్తుతిస్తున్నారు కదా, మరి చేతులు ఎత్తట్లేదు, భయపడుతున్నారా? ఎత్తండి. ఇప్పుడు ఎంతమంది రెండు వచ్చాయి? ఇప్పుడు చాలా మందికి వచ్చాయి అనమాట. దేవుని స్తోత్రం. ఇంత ప్రోత్సహిస్తేనే కానీ చేతులు ఎత్తారనమాట అండి. మూడో దానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ప్రభువుకి అవతల వైపు నుంచి మహిమ రావటానికి మన యొక్క సత్క్రియలు తోడ్పాటు అవ్వాలి. అర్థమైందండి? మన యొక్క సత్క్రియలు దేవునికి ఏం తీసుకొస్తాయని రాస్తున్నాడు ఇక్కడ? మహిమను తీసుకుని వస్తాయి. మనం సత్క్రియలు చేయాలి. ఇప్పుడు ఎక్కడ చేయాలి ఈ సత్క్రియలు? మీరు ఎక్కడ చేస్తారు సత్క్రియలు? ఫస్ట్ మన యొక్క కుటుంబంలో, తర్వాత మన బంధువర్గంలో, దాని తర్వాత మన స్నేహితుల దగ్గర, ఆ తర్వాత సంఘము దగ్గర. అంతేనా అండి? ఇంతవరకు చేస్తారా? కరెక్టేనా ఇప్పుడు చెప్పింది? కుటుంబంలో, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, సంఘము దగ్గర. ఇంతవరకేనా? ఇంతవరకేనా అండి? ఒక మాట పేతురు రాసిన పత్రిక రండి ఒకసారి. 1 పేతురు 2:12. అంటే ఇక్కడ వరకేనా అంటే మీరు అవునా కదా ఏం చెప్పట్లేదు కదా, ఇక్కడ ఒకసారి చదువుదాం. 1 పేతురు 2:12.
అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను అన్యజనులు ఏ విషయములో మిమ్మల్ని దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినము నా దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని నేను చెప్పిన లిస్ట్ లోనే అక్కడ వరకే మనం చేయాలా ఇంకొంచెం ముందుకెళ్ళాలా? ఎంతమంది చాలు ఇక్కడ వరకే అనుకున్నారు? నేను, నా కుటుంబము, నా బంధువులు, నా స్నేహితులు, ఇక్కడికి చాలు అనుకున్నవారు ఎంతమంది? అక్కడ కాదండి ఆగిపోవాల్సింది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? అన్యజనులకు సైతము ఆ యొక్క సత్క్రియలను మనం ఏం చేయాలి? విస్తరింప చేయగలగాలి. అంటే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనకు రాయబడతా ఉన్నటువంటి అంశాలు. రోమ 12 ఏమంటాడంటే పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందొచ్చు అని చెప్తాడు 12వ అధ్యాయంలో. అదేవిధంగా 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ఏ విధంగానైతే మిమ్మల్ని చేర్చుకున్నాడో అదేవిధంగా మీరు ఒకరిని ఒకరు చేర్చుకున్నట్టు సత్క్రియలందు ఆసక్తి గలవారుగా ఉండండి అని చెప్తాడు. తిమోతికి రాసిన పత్రికలోనే అదే చెప్తాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగానే మనం నియమించాడంటాడు. సో ఈ సత్క్రియలను వలన మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరచవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనందరికీ చాలా బాగా అర్థమైపోతుంది. ఈ మూడవది, మదర్ తెరీసా ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదండి. మరి ఆవిడ చేసినటువంటి సత్క్రియలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా చేసింది ఆవిడ, మనం అందరము కూడా చదువుకున్నాము, చూసాము, వీడియోలు కూడా చూసామా లేదా అండి? ఎవరి మధ్య చేసింది ఆవిడ? తన కుటుంబంలోనే చేసిందా? తన బంధువర్గంలోనే చేసిందా? మరి ఎవరి మధ్య చేసింది? అన్య జనాంగం మధ్య చేసింది. అవసరతలో ఉన్న వారి దగ్గరకు వచ్చి ఆ సత్క్రియలన్నీ కూడా చేసింది. అంత చేయటం వలన ఎవరి నామము ఎక్కువగా మహిమ పొందింది? యేసుక్రీస్తు యొక్క నామమే కదండి. నిజంగా ఆవిడ చెప్పినటువంటి ప్రతి ఇంటర్వ్యూలో కూడాను ఆమె మన ఒకవేళ మాట్లాడినటువంటి మాటలు మనం వింటూ ఉంటే కనుక చాలామంది ఆమెను ప్రశ్నించారు, ఎందుకమ్మా నీకు ఎక్కడో ఫారెన్లో ఉన్నటువంటి దానివి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కుష్ఠరోగుల మధ్య సేవ చేయాల్సినటువంటి అవసరం నీకు ఏంటి అన్నప్పుడు, ఇదిగో వీళ్ళకి చేస్తే నా ప్రభుకి చేసినట్టే అన్నటువంటి మాటను అనేక సందర్భాల్లో చెప్పింది. ఈ సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అని ప్రభు ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానాన్ని అక్కడ క్లెయిమ్ చేసింది. ఎవరిని మహిమపరిచింది ఆవిడ? యేసుక్రీస్తునే మహిమపరిచింది. సో సత్క్రియల వలన మనము దేవుని నామానికి మహిమను తీసుకొని రావచ్చు. అట్టి విధమైనటువంటి నడిపింపు మనకి కావాలి. అర్థమైందండి? మూడవది, సో మరి ఇప్పుడు ఈ సత్క్రియలు ఎంతమంది ఎక్స్టెండ్ చేసుకుని ముందుకు వెళుతున్నారు? ఎంతమంది చేస్తున్నారు సత్క్రియలు? అంటే అవసరతలో ఉన్నటువంటి వారిని ఎంతమంది ఆదుకుంటున్నారు, తద్వారా యేసుక్రీస్తు నామమును మహిమపరుస్తున్నారు? మూడింటికి మూడు ఎంతమందికి వచ్చాయండి? దేవుని స్తోత్రం. కొన్ని చేతులు వేస్తున్నాయి. భయపడకండి, ధైర్యంగా చేయొద్దండి. ఇలానా మీరు అందరూ చేస్తున్నటువంటి వారే. ఏమంటే మీరు మామూలుగా రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎవరికైనా ఆకలి వేసినప్పుడు లేకపోతే ఏదైనా డబ్బులు చేతిలో పెట్టవలసి వచ్చినప్పుడు పెడుతున్నారు. ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయం అడిగారు అనుకోండి, చేస్తున్నారా? లేకపోతే వాడిని అడుగుతున్నారా, నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు క్రైస్తవుడువా, ఏ సంఘానికి వెళ్తున్నావు, నువ్వు మా సంఘస్థుడివేనా, లేదా ఫలానా సంఘస్థుడువా, ఇవన్నీ ప్రశ్నించి మీరు అన్నం పెడుతున్నారా? చెప్పండి. లేదు కదా. అవసరతలో ఉన్నవారు కనపడ్డారు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? ఎవరో ఏంటో చూడట్లేదు. మీ దగ్గర కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు? సహాయము చేస్తున్నారు. మీ జీవితంలో ఎప్పుడు అలాంటి సహాయం ఎక్కడ చేయలేదంటారా? చేశారా? ఎంతమంది చేశారు? ఇన్ని చేతులు లేచాయి. ఇప్పుడు మరి మూడోది ఇందాక చెప్పారు, లేపమంటే లేపలేదు ఎవరు? అంటే మీ అందరికీ మూడింటికి మూడు వచ్చాయండి. ఫస్ట్ ఏం చెప్పండి? ఎలా మహిమపరుస్తారు ప్రభుని? కృతజ్ఞతాస్తుతులు, మన రక్షణను బట్టి. రెండవది స్తుతియాగము, ప్రతి మేలుని బట్టి. మూడవది సత్క్రియలు, ప్రతి ఒక్కరికి. అంటే మనకి ఏమాత్రం కూడాను వ్యత్యాసము లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన విశ్వాస కాదా ఇవన్నీ కాదు, కంప్లీట్గా అన్ని జనాంగమైనా సరే మనము సహాయము చేయాలి. అది మనము చేయటం వలన దేవుని నామాన్ని ఏం చేస్తున్నాము? మహిమపరుస్తున్నాం. నాలుగవది చూద్దాం పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నాలుగవది ఏంటండి? ఇప్పుడు మీరు బహుగా ఫలించుట వలన దేవుడు మహిమ పొందుతాడు అంటున్నాడు. ఇప్పుడు ఈ ఫలించడం అంటే ఏంటి? ఇప్పుడు బహుగా ఫలించడం అంటే ఏంటి? బహుగా ఫలించడం అంటే ఏంటి? ఈ యొక్క పారబుల్ లాగా చెప్తున్నటువంటి మాటను ఒకసారి మీరు గమనిస్తే కనుక, ఒక చెట్టు ఇది బాగా ఫలించింది అని మనం ఎప్పుడు అంటాము? ఒక చెట్టుని ఇది బాగా ఫలించింది అని ఎప్పుడు అంటాం? బాగా కాయలు కాస్తే మనము ఫలించింది అంటాం. ఒక జామ చెట్టో, మామిడి చెట్టో, సపోటా చెట్టో, సీతాఫల చెట్టో, ఏ చెట్టు అయినా తీసుకోండి,
దానికి ఒకవేళ నిండుగా కాయలు కనపడుతున్నాయి అనుకోండి, అబ్బా ఇది ఎంతగా ఫలించింది అని చెప్తాం. అక్కడక్కడ ఒక్కోటి కనపడింది అనుకోండి, ఏమంటాం అప్పుడు మనము? అరే దీనికి ఫలాలు లేవు అంటాం. మరి ఇప్పుడు ప్రభు ఆ ఉద్దేశంతో మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటారు ఇప్పుడు? అమ్మయ్య, ఏం ఫలాలు కావాలండి ఇప్పుడు మన దగ్గర? ఆత్మ ఫలాలు కావాలి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రికలో చెప్పిన విధంగా అక్కడ చెప్పిన 9 ఫలాలను మనము ఫలించాలి. ఈ 4వ అంశంలో ఎంతమంది నిజంగా ఆత్మ ఫలాలన్నీ ఫలిస్తున్నారంటారు? ఒకసారి లిస్టు చూద్దామండి, ఎందుకంటే అప్పుడే మనకి పాయింట్ పడుతుందా లేదో తెలిసిపోతుంది. రండి ఒక్కసారి అందరూ కూడా తీసేయండి. 5వ అధ్యాయంలో సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేస్తారు చూడకుండా. ఆత్మ ఫలాలు ఏమనగా చెప్పండి తొందరగా. సంతోషాన్ని వదిలేశారు, చెప్పారా? వెరీ గుడ్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులారా, ఇప్పుడు చదవబడిన వీటన్నింటిలో ఎంతమంది నిజంగా ఫలిస్తున్నారు? ఎక్కడైనా మనం మిస్ అవుతున్నామో ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీరే చెప్పాలి. ప్రేమలో, సంతోషంలో ఎక్కడ సంతోషం అండి బాబు? లేనిపోని అన్నీ మా మీద వేసుకుని మేము రోజు దుఃఖపడతా ఉంటాము. సంతోషం అంటారు మీరు, కష్టం. సమాధానము, అస్సలు మా ఇంట్లో సమాధానం ఉంచం. అది ప్రభు ఎంత ఫోర్స్ చేసి సమాధానాన్ని మా ఇంట్లో పంపిస్తానన్నా సరే మేము దాన్ని అలజడి చేసేసుకుంటాం, గలిబిలి చేసేసుకుంటాం. అసమాధానమే ఏలుబడి చేయాలి మా ఇంట్లో అని మనం అనుకుంటాం. నెక్స్ట్ దీర్ఘశాంతము, చాలా దూరం మాకు. కానీ పెదాలపైన ముక్కుపైనే ఉంటుంది మా కోపం అంతా కూడా. ఎక్కడ దీర్ఘశాంతము? నెక్స్ట్ ఏంటంటే మొత్తం అందరూ ఇందులో ఫెయిల్ అయ్యేలా కనపడుతున్నారు. ప్రవచనం కనపడుతుంది ఎక్కడో, అంతేనంటారా? నెక్స్ట్ ఏమన్నాడండి? దయాళుత్వం. ఓకే, అందరం దయ చూపిస్తాము. మంచితనము ఉంది ఎక్కడో ఒక చోట, కొంత ఈ కుళ్ళుతనము చెడుతనము ఉంటుంది ఎక్కడో చోట. విశ్వాసము అందరికీ ఉంది, ప్రభునందు విశ్వాసించాం. సాత్వికత్వము కష్టమే అండి. సాత్వికత్వము కష్టమేనా? పర్వాలేదంటారా? ఎవరు ఎదుటోడు ఎంత తిట్టినా సరే, దూషించినా సరే ఏం చేయాలి? మనము నెమ్మదిగా ఉండాలన్నమాట. ఉండటం సులువేనంటారా? చెప్పలేం. నెక్స్ట్ ఇంకోటి ఏముందండి? ఆశ నిగ్రహం. దీనికైతే అంతే లేదు మనకి. ఆశ లేకపోతే మనిషి బతకలేడండి బాబు. ఆశ రోజు ఏదో కొత్త ఆశలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ 4వ దానిలో కొంచెం వేవరీగా ఉన్నట్టుగా కనపడుతుందండి. అంటే ఇక్కడ 4 దగ్గరే మనం 7 out of 7 కష్టమైనట్టు తేలిపోతుంది ఇక్కడ అండి. లాస్ట్లో చెప్దామా? లెక్క పెడదాం అంటారా? సరే, లాస్ట్లో చెప్దాంలేండి అంటున్నారు దీనికి. సో 4వది ఇక్కడ చెప్పబడుతున్న రీతిగా ఆత్మ ఫలాలను మనము ఫలిస్తే మనం ఏమవుతామండి? దేవుని పరిచే వారముగా ఉంటాం. ఇంత మాత్రమే కాదు పిల్లరా, మనము కొన్ని మంచి లక్షణాలు కలిగి ఉండాలి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ఒకసారి చదువుదాం రండి. ఇక్కడ మీరు అందరూ అభివృద్ధి చెందాలంటాడు. దేంట్లో చూడండి, ఫిలిప్పీ 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలన. ఏమంటున్నాడండి? మనము దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారమే అంతకంతకు అభివృద్ధి పొందాలని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇందువలన ఎప్పుడైతే మనం అభివృద్ధి పొందుతామో అప్పుడు దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు ఇంకేమంటాడు? మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని నేను మీకు ప్రార్థిస్తున్నాను. మీరు అలా కావాలని ప్రార్థిస్తున్నాను. అంటే మన యొక్క ఎదుగుదల ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు దగ్గరికి మనము సమీపిస్తున్న కొలదిగా నిర్దోషంగాను నిష్కపటంగాను మారిపోవాలి. అదేవిధంగా నీతి ఫలములతో మనం నిండిపోయినటువంటి వారముగా ఉండాలి, ఆత్మ ఫలములతో నిండిపోయినటువంటి వారంగా ఉండాలి. ఎవరైనా ఒకవేళ నిండుగా ఉన్నటువంటి చెట్టును చూసారనుకోండి, వెంటనే చెప్పేస్తారు ఎంత నిండుగా ఫలించింది అని చెప్పి. అదేవిధంగా ఒక బలమైనటువంటి విశ్వాసిని చూసినప్పుడు వెంటనే అవతల వ్యక్తి చెప్పగలగాల్సింది ఏంటంటే ఈయన చాలా ఆత్మీయుడు, ఈమె చాలా ఆత్మీయురాలు అని చెప్పగలగాలి. అటువంటి లక్షణాలన్నీ మనలోనికి రావాలి. అటు వస్తేనే మనము దేవునిని బహుగా మనము మహిమపరుస్తున్నట్టు లెక్క. మనము ఫలించాలి దేవునికి ఇష్టమైన రీతిలో, మనకి ఇష్టమైనటువంటి రీతిలో కాదండి. మనం కేవలం ఆలోచించేది లోక సంబంధంగా ఆలోచిస్తాము. నేను ఫలించాలి, విస్తరించాలని చెప్పి అంతకు మించి మనం ఎదగాలని. ఒకవేళ పౌలు గారికి తెలియదా అండి?
దేవుని ఆశీర్వాదాల గురించి అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఏం ఆశీర్వదిస్తానన్నాడు అక్కడ అబ్రహాముతోటి? నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావు, నీ ఆస్తి విస్తారం అవుతుంది, నీకున్న సంపద అనేకం అవుతుంది, నీ యొక్క జనులు విస్తరించిపోతారని చెప్పినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆపాదిస్తూ ఉంటారు. కాదు ప్రియులారా, మనము ఫలించాల్సింది వీటిలో, ఆత్మ ఫలాల్లో, నీతి ఫలాల్లో, దేవుని దగ్గరికి సమీపిస్తున్న కొలదిగా మన పాపమంతా కూడా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. నిర్దోషత్వము, నిష్కపటత్వం అనేది వస్తూ ఉండాలి ప్రభు దగ్గరికి సమీపిస్తున్న కొలది. ఇప్పుడు ప్రభు దగ్గరికి సమీపించడం అంటే ఏంటి? మనం విశ్వాసంలో ఎదుగుతున్న కొలదంటే, మన మరణానికి మనం సమీపిస్తున్న కొలదంటే ప్రభు సన్నిధానానికి చేరడానికి సిద్ధపడుతున్నామని అర్థము. లేక యేసుక్రీస్తు ఒక రాకడ వస్తుందేమో అన్నటువంటి సిద్ధపాటుతోటి మనము ఉండాలి. ఇవి రెండు ఎప్పుడైతే చోటు చేసుకుంటే మనం గ్రహించి ఈ లోక సంబంధమైన మూలపాఠాల వైపు వెళ్లకుండా వాటిని విడిచిపెట్టి దేవుని సంబంధమైనటువంటి వాక్యములను మనము మాటికి సరిచూసుకుంటూ నేను ఉన్నానా లేదా అని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన శుక్రవారం రోజున వాస్తవాన్ని ఎవరు కూడా రాలేదు పోయినారా ఫాస్టింగ్ ప్రేయర్ రోజున. ఆ రోజున రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని ఒక్కసారి పరిశీలన చేశాం. ఇప్పుడు ప్రభు మనకి ఆజ్ఞలు ఇస్తున్నాడు. 12వ అధ్యాయము 9 నుంచి కింద వరకు వెళ్ళామన్నమాట. ఏమేమి ఇవి చేస్తున్నామా చేయట్లేదా అని చూసినప్పుడు నిజంగా చెప్పనండి, వాస్తవానికి ఒక్కసారి అనిపించింది, గగురుపడిచే విషయం ఏంటంటే, ప్రభువా అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాము నాయన అని చెప్పి ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే మనము ఒకవేళ బాగానే ఉంది విశ్వాస జీవితం, వెళతానే ఉంది కదా అనుకున్నట్లయితే కనుక చపలత్వంలోనికి వెళ్ళిపోతాం, ఆజ్ఞలు పాటించే విషయంలో వెనకబడిపోతూ ఉంటాము. అందుకోసం ఎప్పుడు కూడాను వాక్యం చదువుతూ అది నేను పాటిస్తున్నానా లేదా అని ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము, లేకపోతే వెనకబడిపోతూ ఉంటాం. సో మహిమపరిచే విషయంలో ఆ గుణ లక్షణాలన్నీ కూడా దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నవన్నీ కూడా మనము ప్రతిరోజు పరిశీలించుకోవాలి. అందుకోసమే ఎక్కువ శాతం మనం నూతన నిబంధన చదవాలి, పత్రికలు చదువుతూ ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అందులో చాలా స్పష్టంగా మనకి తెలియపరిచారు. కాబట్టి అవి చదువుకుంటూ మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు సాగిపోతా ఉండాలి పిల్లారా. సో మొదటిది కృతజ్ఞతాస్తుతులు, రెండవది స్తుతి యాగము, మూడవది సత్క్రియలు, నాలుగవది ఫలించుట, ఐదవది మనం ఒకవేళ చూద్దాం 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఇంకొక వచనం కూడా చూసేద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. అంటే ఈ శరీరంతో మనం ఎలా మహిమపరచవచ్చో ప్రభు ఒకసారి చెప్పేశారు అక్కడ. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు ఏం చేసినా సరే అది ఎవరి కోసం చేయాలన్నాడండి అక్కడ. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది, మనము మహిమపరిచే పాత్రగానే ఉంది తప్ప మనకు ఏమాత్రం కూడా హక్కు లేనే లేదు. ఇది విలువ పెట్టి కొనబడినటువంటి వస్తువు గనక దాని మీద హక్కు మనకే ఉన్నదే. ఇప్పుడు మీరు అందరూ కూడాను మీ హ్యాండ్ బ్యాగులు తెచ్చుకున్నారండి కూడాను. మీ హ్యాండ్ బ్యాగ్ మీరు కొనుక్కున్నటువంటి వస్తువే, మీ దగ్గర ఉన్నటువంటిదే, లేదా మీరు వేసుకున్న నగలు మీ వస్తువే, మీరు పట్టుకున్న బైబిల్ మీదే. ఇప్పుడు ఎవరైనా వచ్చిన లాక్కుని ఇది నాది అన్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కారణం ఏంటి? మీరు పెట్టి కొనుక్కున్నారు కనుక, మీ దగ్గర ఉన్నది అది, మీ వస్తువు కనుక అది మీది అంటున్నారు. ఇప్పుడు అలాగే మనం అందరము కూడా ఈ శరీరంతో ఉన్న, ఈ దేహంతో ఉన్న ఇదంతా కూడా ఎవరిది? యేసుక్రీస్తు రక్తం పెట్టి కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత నాది అంటున్నాడు. కానీ ఒక సత్యం మర్చిపోతున్నాము, ఈ దేహము దేవునిది అని చెప్పి మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మనకి ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. దీనిని మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. మరి పొద్దున్న నిజంగా యజమానుడు వచ్చాడు అనుకోండి, లెక్క అప్పగించమంటాడా? అరే ఈ వస్తువు నాది కదా, ఈ దేహం నాది కదా, నువ్వు నీ ఇష్టానుసారంగా ఎలా వాడుకున్నావు? నువ్వు నీ ఇష్టానుసారంగా దీన్ని ఎలా పాడు చేసావు? మన వస్తువు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయి ఇష్టానుసారంగా పాడు చేసి పడేశారనుకోండి, మన కోపం వస్తుందా రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పెద్ద ఎక్కర్లేదు, చిన్నదే. మీ హ్యాండ్ బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయారు, హ్యాండిల్ తెగిపోయింది, తెంపేసి తీసుకొచ్చి ఇదిగో ఇచ్చేసాను నీ వస్తువు నీకే అన్నాడు అనుకోండి, ఎక్కడ లేని కోపం వస్తుంది మనకి. కారణం ఏంటి? నా వస్తువుని నువ్వు వాడుకుని పాడు చేసి ఎలా ఇస్తావని. మరి మన శరీరము దేవుడిగా ఆయన మహిమ కొరకు నియమించుకున్నాడు, ఎంచుకున్నాడు. మరి దీంతో మహిమపరచకుండా మరొకవేళ అపవాదికి ఉపయోగపడే విధంగా చేస్తే కనుక అప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మిమ్మును బట్టే కదా నా నామము దూషింపబడుతుంది అంటాడు అక్కడ. అన్య జనుల మధ్య నా నామం ఏమవుతుంది అంటాడు? దూషింపబడుతుంది అంటాడు. అదే గనక దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఆయనకు మహిమకరంగా మనం ఒకవేళ ఉపయోగిస్తే గనక అప్పుడు ఏమంటాడు? ఆయన మహిమ పొందేటటువంటి వాడుగా ఉంటాడు.
ఇలా ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ గొప్ప రక్షణ అనుభవాన్ని ఇచ్చి ఈ దేహాన్ని కాపాడుతుంది కూడా ఎవరు అండి? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం అందరం రక్షణ అనుభవంలోకి రావడానికి ఎప్పుడు కూడా మనం వెతకలేదు ప్రభువుని, ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. అంత మాత్రమే కాకుండా ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక సత్యం ఉంటుంది. ఏంటంటే అక్కడ కొరింథీ సంఘంలో కొట్టుకుంటున్నారు అందరూ. ఏమంటున్నారంటే, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని చెప్పి వాళ్ళు మనుషులకు ఎక్కువ ఆధిక్యతనిస్తూ దేవునికి మహిమను ఇవ్వట్లేదు. అటువంటి సందర్భంలో పౌలు ఉత్తరం రాస్తూ ఈ కొరింథీయులకు పత్రికలో అంటాడు కదా, ఒకడేమో పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను అని మీరు అంటున్నారు కదా, ఈ పౌలు ఎవడు, ఈ అపోలో ఎవడు, అసలు వాళ్ళు ఎవరు మిమ్మల్ని వృద్ధి చేస్తుంది అని ఆ ప్రశ్న తలెత్తినప్పుడు అక్కడ చాలా క్లియర్గా చెప్తాడు, ఇదిగో నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, పని మాత్రమే మేము చేశాం, కానీ వృద్ధి కలగజేసింది ఎవరంటాడు? దేవుడే వృద్ధి కలగజేశాడు. అంటే మనము ఆత్మీయంగా ఎదగటానికి దోహదపడుతుంది ఎవరండి ఇప్పుడు ఇక్కడ? దేవుడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ప్రభు, ఇదిగో పరిచర్య ధర్మం అంతా కూడా జరగటానికి, మీరు ఎదగటానికి. ఒకసారి ఆ మాట చదివేద్దాం రండి ఒకసారి. ఎఫెసీ 4:13-14 చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం. పరిశుద్ధులు ఏమవ్వాలంటే ఇప్పుడు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిని చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఇప్పుడు అక్కడ అందరినీ ఎందుకు నియమించాడని చెప్తున్నాడండి? మనమందరం కూడా ఎదగటానికి, ఈ యొక్క దేహము ఆత్మ ఏదైతే ఉందో దానిని కాపాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు, అన్ని రిసోర్సెస్ అన్ని కూడా ఎవరిస్తున్నారంటే ఆ ప్రభువే ఇస్తున్నాడు. సంఘములు అవన్నీ ఏర్పాటు చేశాడు. వృద్ధి కలగ చేస్తుంది ఆయనే. మీరు ప్రశ్న వేయచ్చు ఇప్పుడు ఇక్కడ, ఏమంటే వృద్ధి కలగ చేసేది దేవుడే కాబట్టి నేను మౌనంగానే ఉంటాను, ఆయనే నన్ను వృద్ధి చేస్తాడులే, ఈ రోజున నేను ఎదిగినటువంటి విధానం ఇంతే, నన్ను ప్రభు ఎదిగింపజేశాడు, ఫలింపజేశాడు అని ప్రభు మీద నెపం నెట్టేద్దామంటారా ఇక్కడ? చెప్పండి. అలా కుదరదు. కారణం ఏంటో తెలుసా? ఈ రిసోర్సెస్ అన్ని ప్రభు పెట్టాడు మనకి, వీటిని సద్వినియోగపరచుకోమని చెప్తున్నాడు. అంటే ఒక ల్యాడర్ని ఉంచి నువ్వు పైకి వెళ్ళమని చెప్తున్నాడు. ఆ నిచ్చెన ఎక్కాల్సిన పని ఎవరిది? మనదే. సో ఈ యొక్క నియమించినటువంటి వారు ఎవరైనా సరే, పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, ఈ దేహంతో మనం ఉన్నప్పుడు దేవుని కొరకు ఒకవేళ మనం ఉపయోగపడుతున్నామా లేదా అని పరిశీలన చేసుకుని ఈ దేహంతో దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి. అదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉంటాడు. పేతురు కూడా చాలా చక్కగా ఈ విషయాన్ని రాస్తాడు. ఎవరికైతే ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏ సామర్థ్యం అయితే ఇచ్చాడో ఆ సామర్థ్యం కొలదిగా మీ దేహముతోటి దేవుని కొరకు పని చెయ్యండి అని చెప్పి చెప్తాడు. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 పేతురు 4:10. 1 పేతురు 4వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలదిగా, అంటే ఎవరికి ఏ కృపావరం అయితే దేవుడు ఇస్తున్నాడో దానిని బట్టి ఒక్కొక్కడు ఉపచారము చెయ్యండి అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఈ దేహంతో మనం ఏం చేయాలండి? దేవునికి ఉపయోగపడేటటువంటి సాధనాలుగా మనమందరం కూడా ఉండాలి. అది మనం కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క దేహముతోటి ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు చెప్పండి? ఒకవేళ పరిచర్య ధర్మము జరిగించడానికి ఉపయోగిస్తున్నారా? లేదనుకోండి కనీసము ఫలించడానికన్నా ఉపయోగిస్తున్నారా? రెండు చెప్పాడు కదా బైబిల్లో. ఇప్పుడు రెండు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఎదగాలి, దేహంలో ఉన్నంత కాలంలో ఫలించాలన్నాడు. సో ఫలించే విషయంలో ఎంతమంది ముందుకు వెళుతున్నాం? ఒకవేళ వాడబడేదానికి వస్తే కనుక ఈ దేహంతో నువ్వు ఎంతగా వాడబడుతున్నావు? ఈ కృపావరం ఏదైతే ఇచ్చాడో దానిని దేవుని కొరకు నువ్వు ఏం చేయమన్నాడు? ఉపయోగించమని చెప్తా ఉన్నాడు. అది మనము చేసేవారంగా ఉండాలి. సో 5 విషయాలు ప్రియులారా మనం ఇప్పటి వరకు ధ్యానించాం. 5 ప్రధానమైన విషయాలు. మొదటిది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చేయటం వలన మహిమపరుస్తున్నాం. రెండవది స్తుతి యాగం అర్పించడం వలన మహిమపరుస్తున్నాం. మూడవది సత్క్రియలు చేయటం వలన మహిమపరుస్తున్నాము. నాలుగవది ఫలించటం వలన మనము చేస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నాము. ఐదవది ఏంటండి? ఈ దేహమును దేవుని కొరకు వినియోగించడం వలన లేకపోతే ఫలించటం వలన మనము దేవునిని మహిమపరుస్తున్నాం. సో 5 out of 5 వచ్చేసినాయండి. ఎందుకంటే 6, 7 కొంచెం కష్టమైనటువంటి. 5కి 5 వరకు వచ్చేసాయా? చెప్పాలి ఏంటంటే మళ్ళీ అందరూ కూడా దీర్ఘాలోచనలో పడ్డారు. కష్టం అంటారా?
అంటే 4 దగ్గర ఎక్కడ డౌట్ వచ్చుంటుంది మీకు, అవునా? పోనీ 4 దగ్గర అప్పుడప్పుడు జయిస్తూ అప్పుడప్పుడు బాగానే ముందుకు వెళ్తున్నాం అన్నటువంటి వారు ఉన్నారా? ఇప్పుడు చేతులు వేస్తుంది. సరే, గ్రేస్ మార్క్ వేసుకుందాం అక్కడ, ఓకేనా? యాక్సెప్టెడ్ అనుకుందాం, ఒక గ్రేస్ మార్క్ అండి, ఓకేనా? రైట్. ఇప్పుడు 6వ దానికి వెళ్ళిపోదామండి. అసలైనటువంటి వచ్చింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒక్కసారి వెళదాం. ఫస్ట్ క్రానికల్స్ 16th చాప్టర్ 23, 24, 29 దాకా చూసేయచ్చు. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. అందరికి చెప్తున్నాడు, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణను ఏం చేయాలంటే ప్రకటించుడి. ఆయన రక్షణను మనము ప్రకటించే వారముగా ఉండాలి, ప్రచురము చేసే వారంగా ఉండాలి. త్వరగా చదివండి 29 దాకా. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందు తగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయన నామానికి రావాల్సినటువంటి మహిమను చెల్లించమని చెప్తున్నాడు. ఎలా చెల్లించమని చెప్తున్నాడు? ఇప్పుడు 23, 24లో రక్షణ సువార్తను. ఒకసారి 96వ కీర్తనకు వెళదాం రండి. సిమిలర్ గా ఉంటుంది అది కూడా. ఇక్కడ చదువుదాం, అక్కడ క్లారిటీ ఉంటుంది కొద్దిగా. 96వ కీర్తనకు రండి, మొదటి వచనం నుంచి. యెహోవా మీద కృతకీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చదువుకుంటూ వెళ్ళిపోండి. అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలి? ప్రచురించుడి. అర్థమైపోయిందండి? ఇప్పుడు దేవుని మహిమపరచాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు రక్షణ సువార్తను ప్రకటించాలి, ప్రచురించాలి. తర్వాత సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలము సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఇప్పుడు 6వది ఏంటండి మనం చేయవలసినటువంటి పని? 2 ఉదాహరణలు కూడా చూసేద్దాం. చూసిన తర్వాత అప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటి 4 వచనాలలో మనం చూస్తే గనక అక్కడ తండ్రితోటి ప్రార్థన చేస్తున్నారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమై ఉంటాయంటే, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది నేను నెరవేర్చాను. నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పని నేను చేశాను, నీ నామాన్ని మహిమపరిచాను అంటారు. అంతేనండి? నువ్వు అప్పగించిన పనిని నేను నెరవేర్చి నీ నామాన్ని మహిమపరచానన్నారు. యేసుక్రీస్తు వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఏం చేశారు? ఆయన సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించారు. ప్రకటించి ఆయన ఏమంటున్నారు ఇప్పుడు అక్కడ? నేను ఇదిగో నీ యొక్క నామానికి చెందవలసిన మహిమను నేను చెల్లించాను నాయన అంటున్నారు. సో 6వదిగా మనం చూస్తే గనక అన్యజనులలో ఈ స్వార్థను మనము ప్రకటించే వారముగా ఉంటే గనక ఆ ప్రభువుని మనము మహిమపరిచే వారముగా ఉన్నాము. అర్థమైంది కదండి ఇప్పుడు ఇది? సో ఈ విషయంలో ఎంతమంది మరి అన్యజనుల వద్ద ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు, ప్రచురము చేస్తున్నారు? ఇక్కడ అన్ని అంటున్నాడు కదా, ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి, ఆయన మహిమను ప్రచురించండి, ఆశ్చర్య కార్యాలను ప్రచురించండి అని చెప్తున్నాడు. దినవృత్తాంతాల్లో కానీ ఇక్కడ 96వ కీర్తనలో కానీ. ఇది ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవునిని మహిమపరుస్తున్నారు. చెప్పండి పిల్లారా, ఎంతమంది మహిమపరుస్తున్నారంటారు ఇప్పుడు ఈ విషయంలో? ఈ సువార్తను ప్రకటిస్తున్నారా అండి? ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు?
మనం కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి మన యొక్క చుట్టుపక్కల, లేకపోతే మన వర్క్ ప్లేస్లోనో, లేకపోతే ఇంకెక్కడైనా అవకాశాన్ని బట్టి. సో ఇది మనం ఒకవేళ చేస్తున్నట్లయితే కనుక 6వ అంశంలో మనం ముందుకు వెళుతున్నాం. దావీదు భక్తుడు ఏం చేస్తాడో తెలుసా పిల్లరా? చక్కగా ఉంటుంది. కీర్తన 22లో తర్వాత చదవండి. దేవుని దగ్గరికి వస్తాడు, చాలా కష్టంతో, బాధతోటి, ఏడుపుతోటి వస్తాడు. ఏడుపుతోటి వచ్చి మొరపెడతా ఉంటాడు ఆ కీర్తనలో, ప్రభువా నన్ను కాపాడు నాయన, బలాత్కారులు నా మీదకి వచ్చారు ప్రభువా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఇరుకుని పడిపోయి ఉన్నాను నాయన. అది పోలుస్తూ ఉంటాడు, సింహపు నోట్లో అంటాడు, అలా ఇలా అన్ని పోలికలతో పోల్చి బాధపడుతూ ఉంటే వెంటనే మళ్ళీ ఆ కీర్తన ఒక్కసారిగా స్తుతిగా మారిపోతుంది అనమాట. ఆ స్తుతిగా మారిపోయి నా ప్రార్థన నువ్వు విన్నందుకు నీకు వందనాలు నాయన అంటే మొదలు పెడతాడు. నా ప్రార్థన నువ్వు విన్నందుకు నీకు వందనాలు నాయన అంటాడు. అనిన వెంటనే కిందేమంటాడంటే, ఇదిగో నా సహోదరులలో నేను దీనిని ప్రచురపరచుదును అంటాడు పిల్లలు. అంటే దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఆ మేలు ఏదైతే ఉన్నదో తనలో ఉంచుకోవడం లేదు, దాన్ని ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి ప్రచురపరుస్తున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాన్ని తెలియపరుస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం అదే. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగానే రాసేశాడు. ఎవరైనా సరే ఇప్పుడు మిమ్మల్ని ఒక పుస్తకం రాయమందాం అనుకుందాం, మీ గురించి ఏమైనా రాసుకోండి అని చెప్పామనుకోండి, మీరు ఏం రాస్తారు చెప్పండి? మ్యాక్సిమం మీ యొక్క మంచి గుణాలు, తర్వాత మీరు పడిన ఇబ్బందులు, ఇరుకులు, అందులోంచి దేవుడు ఎలా లేవనెత్తాడు, ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తారు. ఎవరైనా సరే నేను ఈ పాపం చేసి నేను ఇక్కడ తప్పిపోయాను, నేను ఈ పాపం చేయటం వల్ల నా పరిస్థితి ఇలాగైపోయింది అని రాస్తారండి ఎవరైనా? అంత ధైర్యం ఉంది ఎవరికైనా రాయటానికి? కీర్తనకారుడైనటువంటి దావీదుకు ఉంది ఆ ధైర్యం ప్రియులారా. ప్రతి అంశాన్ని రాస్తాడు. ఏం రాశాడు? తను తప్పు చేశాడు, నాయనా నేను తప్పు చేశాను, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసేయకు, రక్షణ అనుభవాన్ని నా యొద్ద నుంచి తీసేయకు ప్రభు అంటాడు. ఎప్పుడు? బెత్షెబాతో చేసిన పాపాన్ని సైతము కూడా బైబిల్లో రాశాడు. అతడు రాసుకున్నాడు. అదే సొంత ధైర్యవంతుడు అనమాట. సో మరి ఇంకా ప్రకటించే విషయంలోనైతే ఇంకా చెప్పనక్కర్లేదు. పొందిన మేలునన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియచేశాడు, నా దేవుడు ఇంత గొప్పవాడు, నా దేవుడు ఇంత గొప్పవాడు అని చెప్పి. ఆయన నామం ఇంత గొప్పది, ఆయన స్వరం ఇంత గొప్పది, ఆయన యొక్క గుణ లక్షణాలన్నింటినీ వివరిస్తాడు. కీర్తనలో మనకి ఎక్కువ శాతం దొరికేది ఆయన యొక్క లక్షణాలే. సో దావీదు ఎంతగా చేశాడో మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు కూడా అది నెరవేర్చి, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని పూర్తి చేశాను, ఇదిగో నీ నామాన్ని నేను మహిమపరిచాను అని చెప్పి అనగలిగారు ప్రియులారా. ఆ మాట మనం కూడా అనగలగాలి. ఇప్పటి వరకు ఒకవేళ చేయకపోతే కనుక ఇక ముందైనా చేసి మనం ఏం చేయాలి? ఈ 6వ పాయింట్ని కూడా సొంతం చేసుకోవాలి. అర్థమైంది కదండి అందరికీ కూడాను? ఎంతమంది దగ్గర అయితే ఈ 6వ పాయింట్ వచ్చిందో నిజంగా మీరందరూ కూడాను దేవుని యొక్క పనిలో మహిమపరిచే విషయంలో ఒక అడుగు ముందుకు వేశారనమాట. పైన నుంచి వస్తున్నవన్నీ కూడాను సర్వసాధారణంగా ప్రతి విశ్వాసి చేసేదే. కృతజ్ఞతాస్తుతులు కానీ, స్తుతియాగము కానీ, ఈ దేహంతో కానీ, లేకపోతే కనుక సత్క్రియలతో కానీ, ఫలించటం వలన కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా ఇంకొంచెం ముందు అడుగు వేసి చేసేది ఏంటంటే ఆ దేవునిని ప్రకటించటము, దేవుని ఇతరులకు పరిచయము చేయటము, ఆయనను ప్రచురపరచటము. ఇది మనం చేస్తున్నట్లయితే కనుక ఒక అడుగు ముందు ఉన్నాం. ఒకవేళ ఆలోచన చేయండి, ఇంకా చేయకపోతే కనుక మనకి ఇంకా సమయం ఉంది. ప్రభు అవకాశం మనకి ఇస్తున్నాడు, అది మనం చేసేవారంగా ఉండాలి. చివరాఖరిది వెళ్ళిపోదాము. దీనికి ఫస్ట్లోనే సమాధానం ఇచ్చేశారు. ఇదే 7వది ఎలా మహిమపరచవచ్చు అంటే ఒక సహోదరుడు చెప్పాడు, ఏమని? శ్రమల వలన దేవుని మహిమపరచవచ్చు అని. మరి అది డీప్గా ఆలోచించారు సహోదరులు. శ్రమల వలన దేవుని మహిమపరచవచ్చు అని అర్థమవుతుందండి. ఇది మనకు వచ్చిన శ్రమల వలన మనం ఎలా మహిమపరుస్తామండి దేవుణ్ణి? శ్రమల వలన మనం మహిమపరచవచ్చు. ఎలా మహిమపరుస్తాం? 3 ఉదాహరణలు బైబిల్లో మనకి చాలా చక్కగా ఉన్నాయి, చూపిస్తాను. ఆ ఉదాహరణలు మామూలు మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారు, శ్రమ బాగా వేధిస్తుంది, అటువంటి ఒక స్థితిలో మీరు ఎలా మహిమపరుస్తారు దేవుణ్ణి? ఉదాహరణ కూడా చెప్తాను. యోబు ఎలా మహిమపరిచాడండి? యోబు దేవునిని మహిమపరిచాడా లేదా? మహిమపరిచాడు కదా అని అంటే ఆ శ్రమలన్నింటినీ కూడాను తట్టుకోవడం వలన, అంతే కదా. తన ఆరోగ్యం పోయింది, ధనం పోయింది, బిడ్డలు పోయారు, కుటుంబంతో అస్తవ్యస్తమైపోయింది. ఇన్ని జరిగినా సరే ఎక్కడైనా దేవుణ్ణి దూషించాడా? అలా నిలబడిపోయాడు. అక్కడ నిలబడిపోయి ఏం చేస్తున్నాడు? దేవునికి మహిమ తెచ్చే విధంగా ఈరోజు ఒక సాక్షిగా మిగిలిపోయాడు. సో శ్రమల వలన మనము దేవునిని మహిమపరచవచ్చు. ఆ ఉదాహరణలు మనం ఒకవేళ గమనిస్తే కనుక, అంటే ఈ శ్రమల వలన దేవుడు ఏం చేస్తాడంటే మహిమను తెచ్చుకుంటాడు. శ్రేష్టమైన ఉదాహరణ మనకి నిర్గమకాండంలో కనపడుతూ ఉంటుంది. నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు బయటకు వచ్చేసారు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు. మార్గంలో వెళతా ఉన్నారు. వెళతా ఉన్నప్పుడు వీళ్ళు వాస్తవానికి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఫిలిస్తీన్లు ఉన్నటువంటి మార్గంలో వీళ్ళు ముందుకు సాగాలి. కనాన్ దేశం వెళ్ళాలంటే ఫిలిస్తీన్ల దేశం దాటాలి.
అయితే అక్కడ మరి ప్రభు నిజంగా కృపామయుడు, దయామయుడు కదా. ప్రభు ఏం చేస్తాడంటే మోషేతోటి, మోషే ఇప్పుడు వీళ్ళందరూ కూడాను ఈ ఫిలిష్తీయుల దేశంలో నుంచి వాళ్ళు వెళ్ళాలి, కానీ ఫిలిష్తీయుల వెళ్ళనివ్వరు. వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి వస్తారు వీళ్ళ మీదకి. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా భయపడిపోతారేమో, కాబట్టి నువ్వు ఆ మార్గం గుండా తీసుకొని వెళ్ళొద్దు అనేసి అక్కడ చెప్తాడు. 13వ అధ్యాయానికి రండి ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయానికి రండి. నిజంగా ఎంత ప్రేమమయుడు ప్రభు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. 17వ వచనం చూడండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా బయటకు వదిలిపెట్టేసిన తర్వాత దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారి పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైన మార్గమున వారిని నడిపించలేదు. మరి ఏమన్నాడు? చుట్టూ తిరిగి ఎర్ర సముద్రం దగ్గర నుంచి వెళ్ళమన్నాడు. అని ఫిలిష్తీయుల మార్గం నుంచి వెళ్ళొద్దు, ఒకవేళ యుద్ధం జరిగితే భయపడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు వీళ్ళు, కాబట్టి నువ్వు ఏం చెయ్యంటే వీళ్ళని నువ్వు ఎర్ర సముద్రం మార్గం గుండా తీసుకొని వెళ్ళు అని చెప్పి ఏతాము దగ్గర దించమంటాడు. సరే అన్నట్టు వెళ్ళిపోతారండి. 14వ అధ్యాయం అంతా కూడా ఎర్ర సముద్రంను చీల్చినటువంటి గొప్ప అద్భుత కార్యం. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రభువు మోషేతోటి చాలా క్లియర్గా చెప్పేశాడు. మొదట్లోనే చెప్పేస్తాడు, యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను. ఏమంటాడు? ఇశ్రాయేలీలు తిరిగి అక్కడికి వచ్చి సముద్రం మధ్యన సముద్రముకి దానికి మధ్యలో ఉండాల్సిందిగా చెప్తాడు. ఉండిన తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. 4వ వచనంలో అతడు వారిని తరుముతాడు, నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన ఏం తెచ్చుకుంటానన్నాడండి? ఇక్కడ మహిమ తెచ్చుకుంటానన్నాడు. మోషేతోటి చెప్పాడు. మోషే కూడా తీసుకొచ్చి వాళ్ళని అక్కడే నిలబెట్టాడు. అయినప్పటికీ కూడా చూడండి, ఇప్పుడు ఇరుకున పడినటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేశారు? దేవునికైతే మొరపెట్టారు, కానీ సనగటం మొదలుపెట్టారు. మీరు కింద 11వ వచనం నుంచి చూస్తే కనుక వాళ్ళు ఏమంటా ఉంటారంటే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నావా మోషే అని చెప్పి వాళ్ళందరూ కూడాను మోషే మీద కోప్పడతారు. మేము వెళ్ళిపోతాం వెనక్కి, మాకు ఇది వద్దే వద్దు, మేము బానిసలుగానే ఉంటామంటే మోషే అంటాడు, మీరు ఊరకనే ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు చూడండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ సందర్భం అంతా జరుగుతుంది. ఆ తర్వాత మోషే దేవునికి మొరపెడతా ఉంటే, నాకు ఏం మొరపెట్టకు, నీ చేత్తోటి 2 పాయలుగా చేసి సాగిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సాగిపోతారు. ముందు ఈ కష్టం వచ్చినప్పుడు వీళ్ళు విశ్వాసం చూపించలేకపోయారు. ఇక్కడ మనం చూడండి ఒకసారి, 12వ వచనం చదవండి ఒకసారి. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగుట మేలని చెప్పి. అందుకు మోషే సరిపోతుంది. వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇప్పుడు భయపడొద్దు అన్నాడు. 31వ వరుసకు రండి. 31వ వచనానికి వచ్చేయండి. విడిపించబడి రక్షింపబడి అవతలకు వెళ్ళిపోయారు, సైన్యం కూడా చనిపోయింది. ఇప్పుడు ఏమంటారు చూడండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఇప్పుడు నమ్మకం ఉంచారు. అంటే వీళ్ళ ముందుకు ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశము? అంత కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ నిలబడి ఉంటే కనుక ఆ శ్రమ ద్వారా దేవుడు ఏమై ఉండేది? అక్కడ మహిమ తెచ్చుకునేవాడు. కానీ ఇశ్రాయేలీల మహిమను చెల్లించలేకపోయారు. శ్రమలో ఏం చేశారు? అవిశ్వాసపు మాటలు, భయపడిపోయారు, దాసులమైపోతామన్నారు, ఇవన్నీ చెప్పేశారు. అవకాశం కాస్త చేజారిపోయింది పిల్లలు అక్కడ. సో చూడండి, ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు, చాలా చాలా ఇంపార్టెంట్ మాట గమనించండి. ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మనందరము కూడా సంతోషంతో, దేవా ఈ శ్రమ వలన నువ్వు మహిమ పొందుతున్నావా నాయనా అని అనగలిగిన స్టేటస్లోనికి మనం రావాలి. ఏమన్నా అంటున్నామా? చెప్పండి ఒకసారి. అది నిజమైనటువంటి మహిమ దేవునికి ఆపాదించటం. చిన్న శ్రమలాగానే ప్రభువా నాకు వచ్చేసింది నాయన ఈ రోగం, నాయనా నాకు వచ్చేసింది ఈ బాధ, నాకు ఈ శ్రమ, ముందు మన యొక్క కన్నీళ్లే కారిపోతూ ఉంటాయి. చిరునవ్వు ఎక్కడొస్తుంది ఇంకా? అందుకే ఇందాకన్నా గమనించని మాట, శ్రమ రావటమే ప్రభువా నీకు స్తోత్రం, ఎక్కడ మహిమ పొందుతున్నావు నాయన నువ్వు ఇక్కడ అనగలిగినటువంటి, అది చాలా 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 అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నటువంటి విశ్వాసం అని మనకు అర్థమవుతా ఉందన్నమాట. 7వ పాయింట్ ఎవరికైనా వస్తుందంటారా? చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు సంతోషంతో స్వీకరించి, నా కోసం వచ్చింది నాయన, నువ్వు మహిమ పొందటానికే వచ్చింది, నీ మహిమ కొరకు నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అనగలుగుతున్నామా? చాలా తక్కువ మంది అన్నారండి బైబిల్లో. దానియేలుకు ఒక శ్రమ వచ్చి పడింది, దానియేలు నిందించలేదు. ఇశ్రాయేలీలు నిందించారు కదా, ఇక్కడ బాధ పెట్టారు కదా, చాలా బాధపడిపోయారు కదా. అలా దానియేలు అన్నాడా? అనలేదండి, నిలబడ్డాడు. అంటే దానియేలు నిలబడిగా మనం నిలబడలేమంటారా? అంటే పాసిబిలిటీ ఉందా అండి?
లేకపోతే ఇంపాసిబుల్ అంటారా? పాసిబిలిటీ ఉంది కదా, ఏం ఇంపాసిబుల్ కాదు. మనం కూడా ఒకవేళ విశ్వాసములో బలంగా ముందుకు వెళితే కనుక మనం కూడా నిలబడవచ్చు. అది కూడా మనకు అర్థమవుతా ఉంది. మరో ఉదాహరణ గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక వ్యక్తికి రోగం వచ్చింది. ఆ రోగం ఎలాంటి రోగం అంటే మరణకరమైనటువంటి రోగం వచ్చిందండి. ఆ రోగము వలన అతడు చనిపోయాడు. సో ఇక్కడ కూడా ఒక అవకాశం వచ్చింది. ఎలా? దేవుణ్ణి మహిమపరచడానికి. ఎవరండి అది చనిపోయింది? ఈ 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఎవరు చనిపోయింది? లాజరు, తిరిగి ప్రభు లేపినటువంటి వాడు. సో మరణకరమైనటువంటి ఒక రోగంతోటి అతడు బాధపడుతూ ఉండి అక్కడ చనిపోతే శిష్యులు అడుగుతున్నారు, ఎదుగో మన యొక్క సహోదరుడు చనిపోయాడంటే కనుక అక్కడ ప్రభు ఏమంటారో మాట చదవండి 4వ వచనంలో. యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని నేను. ఇప్పుడు వాస్తవానికి లాజర్కు తెలుసో తెలియదో మనకు తెలియదు, ఎందుకంటే రాయబడలేదు. లాజర్ మరి అది ఆ రోగంలో ఉండగా మరి దేవుని దూషించాడా, లేకపోతే బాధపడ్డాడా, వేదన పడ్డాడా, అసహనాన్ని వ్యక్తపరిచాడా, ఇదేది మనకు రాయబడలేదు. కానీ ఉన్నటువంటి వారు ఇద్దరు మాత్రము వారి గురించి మనకు రాయబడింది. వాళ్ళ యొక్క సహోదరులు ఇద్దరు కూడా, మార్తా మరియా. వాళ్ళిద్దరు ఏమన్నారు? మాటి మాటికి ఏడుస్తూ, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే ఇది జరిగేది కాదు కదా, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే కనుక నా తమ్ముడు బ్రతికేవాడు కదా అని చెప్పి వారు మాట్లాడుతున్నారే తప్ప అది దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పి గుర్తించారా? గుర్తించలేకపోయారు. ఇక్కడ గమనించండి, ఒక అవకాశం వస్తున్నప్పుడు అవకాశాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. అక్కడ మూడవ ఉదాహరణ పేతురు విషయంలో కూడా. ఒక్కసారి 21వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త. మొదటిగా ఇశ్రాయేలీని మనం చూస్తున్నాము, గుర్తించలేదు. రెండవదిగా లాజరు లేక మరియ మార్తలను మనం చూస్తున్నాము, గుర్తించలేదు. ఇక్కడ పేతురు గారిని చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళితే గనక అక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు తనను తాను కనపరుచుకున్న తర్వాత పేతురుతోటి అడుగుతున్నారనమాట. ఏమని అడుగుతున్నారు? సీమోను, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి మొదటిసారి అడిగారు. అడిగిన వెంటనే అతడు అన్నాడు, ప్రభువా నీవే ఎరుగుదువు అని చెప్తాడు. ప్రభు అంటారు, నా గొర్రెలను మేపు అని చెప్పి. మరలా ఆయన ఏమంటున్నారు? యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు రెండవసారి. అడిగినప్పుడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదువు అంటాడు రెండవసారి. మూడవసారి కూడా మళ్ళీ అడుగుతారు ప్రభువు, యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని. వెంటనే అక్కడ ఏమైపోయింది? వ్యసన పడ్డాడని రాయబడి ఉంది. అందుకు పేతురు ఏం చేశాడు? పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదు అని, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఈ మాటలు అయిపోయిన తర్వాత యేసు 18వ వచనంలో మళ్ళా నా గొర్రెలను మేపు అని చెప్తారనమాట. తర్వాత ఏమన్నారో చదవండి ఇప్పుడు ఒకసారి 18వ వచనంలో. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుండి. యవ్వనంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, బాగానే వెళుతున్నావు, అంతా బాగుంది. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు? యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా వెళుతున్నావు, కానీ నువ్వు ముసలివాడు అయిన తర్వాత నీకు ఇష్టం కాని చోటికి నువ్వు కట్టబడి తీసుకొని పోబడతావు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే దాని ఆంతర్యం ఏంటి? దానికి అర్థం ఏంటంటే ప్రభువే చెప్పేశారు. ప్రభు చెప్పకపోయినట్లయితే కనుక ఇది మనకు అర్థమయ్యే పరిస్థితి ఏ మాత్రము ఉండేది కాదు పిల్లరా. ఏం చెప్పారు చూడండి 19వ వచనంలో. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఏమంటే ఇక్కడ పేతురు గారు గెలిచారా గెలవలేదా అండి? ఇప్పుడు పేతురు గారు ఖచ్చితంగా గెలిచారని మనము అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని అంటే హతసాక్షులు అయిపోయినప్పుడు పేతురు గారు కూడా మరి రివర్స్గా సిలువ వేయబడి మరి ఆయనను చంపేశారని మనం చదువుకుంటున్నాము. మరి ఆ సందర్భంలో ఆయన స్వీకరించలేదా? తన మరణం ద్వారా దేవుని మహిమపరచలేదా? అక్కడ ఎప్పుడైనా సరే వాళ్ళ శ్రమలలో వాళ్ళు దూషించారా, లేకపోతే అవమానంగా దేవుని మాట్లాడారా అంటే ఎవరు కూడా అలా మాట్లాడినట్టుగా, అంటే కొంతమంది ఇశ్రాయేలీలు లేకపోతే మన అక్కడ మార్తా మరియా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఒకవేళ యోబుని చూసినా, పేతురుని చూసినా, దానియేలుని చూసినా ఇలా కొంతమంది మనకు కనపడుతున్నారు. సో రెండు కోవలకు చెందినటువంటి వారు మన ముందు ఉన్నారు. ఈ రోజున మరి ఈ రెండు కోవల్లో మనం ఎక్కడ నిలబడి ఉంటున్నాం ఆలోచించండి. అర్థమైందండి? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడంలో తప్పు లేదు, కానీ
ఇంకొక మాట మనం అనగలిగితే కనుక అది చాలా శ్రేష్టమైనది. అది ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించాలి, ప్రభు దగ్గర జవాబు పొందుకోవాలి. అదంతా కూడా వాక్యానుసారమే. ఇంకొక అడుగు ముందుకు వేసి, ప్రభువా ఈ శ్రమ వలన నువ్వేమైనా మహిమ పొందుతున్నావా అని ఒక్క మాట మనం అడుగుదాము ప్రియులారా. అర్థమైందండి? ఈ మాట అడిగితే కనుక నిజంగా ప్రభువు ఎంత సంతోషపడతాడో మనం అసలు ఊహించలేం. ఎందుకంటే ఆయనను మహిమపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనను ఎప్పుడు మనము నిత్యము మహిమపరచాలని కోరుకుంటున్నాడు కదా. మన హృదయంలో నుంచి ఇటువంటి ఒక మాట వచ్చిందంటే కనుక నా కుమారుడు నా కుమార్తె నన్ను ఎంతగా మహిమపరుస్తున్నారు అని చెప్పి ఆ ప్రభువు చాలా చాలా సంతోషపడేవాడుగా ఉంటాడు. ఒక తండ్రి, ఒక తల్లి, కుమారుడు, కుమార్తె ఎవరైనా సరే తల్లిదండ్రులకు ఇంత ఘనతనిచ్చారనుకోండి, మనము తల్లిదండ్రులుగా ఎంత ఆనందపడతాము, ఎంత తబ్బిబ్బైపోతాం ఆలోచన చేయండి. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా సరే ఏం పర్వాలేదు, ఆ శ్రమలోనైనా సరే మీరు ఏమాత్రము ఇబ్బంది పడొద్దు కదా, కష్టపడొద్దు అని మనకి ఒకవేళ చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనకి సంతోషం, ఆనందం వచ్చేస్తుంది. నా పిల్లలు ఎంతగా ఎదిగారు అని చెప్పి. అవునా కదండి? అదేవిధంగా విశ్వాసులమైన మనము ఆ మాట అనగలిగితే తండ్రి అయిన దేవుడు అదే విధంగా సంతోషపడతాడు. ముగించేసుకుందామండి. చివరిగా చెప్పేసేయండి ఏమేమి మనం ఏ విధాలుగా దేవునిని మహిమపరచవచ్చు. మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన దేవుని మహిమపరచవచ్చు. రెండవది స్తుతియాగం అర్పించటం వలన. మూడవది సత్క్రియలు చేయటం వలన. నాలుగవది మనం బహుగా ఫలించటం వలన. ఐదవది ఈ దేహముతో దేవునిని మహిమపరచవచ్చు, ఆయన ఫలించైనా దేవునికి వాడబడైనా సరే. తర్వాత ఆరవది రక్షణ సువార్తను ప్రకటించడం ద్వారా, ఆయన అద్భుత కార్యములను ప్రచురం చేయటం ద్వారా. చివరాఖరిది శ్రమల వలన కూడా ఆయనను మహిమపరచవచ్చు. సో ఇవన్నీ మనము చేసి దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. ఎంతమంది దేవుని మహిమపరుస్తారంటే అందరూ చేతులు ఎత్తారు కదండి. మరి ఎలా మహిమపరచాలో ప్రభు చెప్తున్నప్పుడు మరి వాటి కోసం మనం ప్రయాసపడదామా? ఎంతమంది ఈ 7 అంశాల్లో నేను దేవుని మహిమపరచడానికి ఇష్టపడతానంటారు? అందరూ ఇష్టపడుతున్నారండి? అట్టి నడిపింపు దేవుడు అందరికీ దయచేయను గాక. ముగించే ముందు ఎంతమందికి 7కి 7 వచ్చాయి? 7 out of 7 ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇంకా సీరియస్గా ఒకసారి ఎత్తండి, ఇంకా మాటిమాటికి అడిగిన. 6 ఎంతమందికి వచ్చాయి? 1 2 5 1 2 3 4. మిగతా వాళ్ళందరూ ఇంకా ఎక్కడ ఇంకా 5 కన్నా కిందకి వెళ్ళిపోయారండి. 4 ఎంతమందికి వచ్చాయి? 4 పాయింట్స్. కొన్ని చేతి 0 వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరని చెప్పండి దయచేసి. ఎందుకంటే దిగుతున్నా కొద్ది ఒక్కో చేయాలి వేస్తూ ఉంది. 0 ఎవరు లేరు కదండి. సరే, ప్రభు మరి అటు నడిపింపు దయచేయాలి. అందరం కూడా 7 వాటిల్లో ఫలించాలి. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. యేసయ్యా మరొకసారి నాయన మరి ఇదిగో నాయన నీ రక్షణ ప్రేమించేవారు నిత్యము నిన్ను మహిమపరచదరని చెప్తున్నావు తండ్రి. మేము ప్రభువా మరి మాకు తెలియపరిచినటువంటి ఈ 7 అంశాలలో ఎల్లప్పుడూ నిన్ను మహిమపరిచే పాత్రలుగా మేము ఉండే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. విత్తబడిన వాక్యమును మీరే నీరు కట్టి ఫలింపచేసి నాయన మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.